హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియో చూడటానికి వచ్చిన వారందరికీ చాలా థ్యాంక్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి బాయిలర్ కోళ్ళు గురించి, బాయిలర్ కోళ్ళు తినడం వల్ల వచ్చే నష్టాల గురించి. బ్రాయిలర్ చికెన్లో క్యాన్సర్ కారకమైన ఆర్సెనిక్ రసాయనం ఉంది. మీకు తెలుసా ఫ్రెండ్స్? ఇది తినటం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో నష్టం కలుగుతుంది ఫ్రెండ్స్. చికెన్ తింటే మన శరీరంలో ప్రోటీన్స్ పెరుగుతాయి. అందువల్ల ప్రోటీన్స్ వల్ల వ్యాధి నిరోధక శక్తి మరియు బలపడుతుంది. ద్వారా రకరకాల వైరస్ని ఎదుర్కొనే శక్తి మన శరీరానికి వస్తుంది. అయితే నాటుకోడి తింటే ఆరోగ్యానికి మేలు, కానీ ఫారం కోళ్ళను ఎక్కువగా తింటే మాత్రం లేనిపోని ఆరోగ్య సమస్యలు తప్పవు. వారానికి 1-2 సార్లు చికెన్ కర్రీ వండుకుంటే పర్వాలేదు, కానీ 4-5 సార్లు లేదా వారమంతా చికెన్ తింటే ఖచ్చితంగా ప్రమాదమే. అసలు చికెన్ ఎక్కువగా తింటే వచ్చే సమస్యలు ఏంటో తెలుసుకుందాం. ప్రాసెసింగ్ మాంసం కంటే చికెన్ వండుకొని తినడం చాలా మంచిది. అందులో సి, బి విటమిన్లు ఉంటాయి. కాల్షియం, సెలీనియం, ఐరన్, జింక్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం ఉంటాయి. అయితే చికెన్ కంటే చేపలు, తాజా పండ్లు, కూరగాయలు తినటం ఎంతో. 170 గ్రాముల కంటే ఎక్కువ మాంసం తినకూడదని అంటున్నారు. అంతకంటే ఎక్కువ తింటే ఫుడ్ పాయిజన్, డయేరియా, క్యాన్సర్ వంటి రోగాలు వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. చికెన్ తెచ్చిన వెంటనే 23 గంటల్లో వండుకోవాలి. అంతేకాకుండా ఈ అమెరికన్స్ లాగా వారమంతా కొద్ది కొద్దిగా వండుకొని తింటే ఉంటే ఈలోగా బ్యాక్టీరియా పెరిగి ఏదో ఒక రోజు పొట్టలో తేడా కొట్టేస్తుంది. ఆసుపత్రి పాలు కావాల్సి ఉంటుంది. అమెరికాలో ప్రతి 6గురిలో ఒకరికి ఫుడ్ పాయిజన్ సమస్య కామన్గా ఉంటుంది. ఈ కోలి బ్యాక్టీరియా చికెన్ పై ఉంటుందని తేల్చారు. నిల్వలపై మాత్రమే ఉంటుంది. ఫారంలో కోళ్ళు మొక్కజొన్న ఎక్కువగా వేస్తారు. ఇది చికెన్లో కొవ్వు బాగా పెంచుతుంది. చికెన్ మాంసం తింటే మనకు అదే కొలెస్ట్రాల్ పట్టుకుంటుంది. చికెన్ కొద్దిగా తింటే బరువు తగ్గవచ్చు. అదే చికెన్ ఎక్కువగా తింటే బరువు పెరుగుతారు. కానీ కోళ్ళు లావుగా త్వరగా పెరిగేందుకు వాటికి యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు ఇస్తున్నారు. అలాగే పెరిగిన కోళ్ళు విషంతో సమానం. మన దేశంలో రైతులు అంత దారుణానికి పాల్పడలేదు. మొక్కజొన్నతో పెంచుతున్నారు. కానీ విదేశీ కంపెనీలు, రెస్టారెంట్లో మాత్రం విదేశీ కోళ్ళు మాత్రమే లభ్యమవుతున్నాయి. టేస్ట్ కోసం తిన్నారంటే ఆరోగ్యాన్ని అటకెక్కించినట్లే. క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంది. చికెన్ ఎప్పుడు తిన్నా కర్రీ చేసుకొని తినటమే మేలు. ఫ్రై చేసుకొని అసలు తినకూడదు. ఎందుకంటే చికెన్ బాగా ఎక్కువగా ఫ్రై అయితే అది మన బాడీలోకి వెళ్ళి క్యాన్సర్ సోదక కారణమవుతుంది. ఎప్పుడో ఒకసారి ఫ్రై తింటే తప్పులేదు, కానీ రోజు అదే పనిగా తింటే క్యాన్సర్ ముప్పు తప్పదు. కోళ్ళకు పెట్టే ఆహారంలో ఆర్సెనిక్ అనే విషరసాయనం ఉంటుంది. దీనివల్ల కోళ్ళు మంచి కలర్ వస్తాయి, దిట్టంగా పెరుగుతాయి, అడుగు తీసి అడుగు వేయలేనంత లావుగా అవుతాయి. ఆ కోళ్ళు మనం ఎక్కువగా తింటే గుండె జబ్బులు, డయాబెటీస్, నరాల బలహీనత, క్యాన్సర్ వంటి రోగాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. సూపర్ మార్కెట్లో నిల్వ ఉంచే 50% చికెన్లో ఆర్సెనిక్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఉండండి. మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.